హలో అండి. ప్రతి ఒక్క ధనవంతులు సక్సెస్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే టెక్నిక్స్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సీక్రెట్‌ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వెరీ సీక్రెట్ అండ్ ఈ వెరీ పవర్‌ఫుల్ టూల్ అన్నట్టు. టెక్నిక్స్ అన్నట్టు. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇన్ డెప్త్‌గా దాంట్లో సక్సెస్‌ఫుల్ పీపుల్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్‌ని ఫాలో అయ్యి వాళ్ళ జీవితంలో ఏది కావాలనుకున్నా, ఏది మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారండి. ఆ టెక్నిక్‌ను మీకు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అన్నీ వివరిస్తాను. ఏదైతే మీరు సాధించాలని అనుకుంటున్నారో చాలా ఈజీగా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. అదేవిధంగా నికోలా టెస్లా ఈ సైంటిస్టు భూమి పైన, నేచర్ పైన, యూనివర్స్ పైన ఎన్నో పరిశోధనలు చేసి ఒక 9 అనే సీక్రెట్ నెంబర్‌ని ఆ పవర్ ఏందో కనుక్కున్నాడండి. యూనివర్స్‌ని కూడా ఒక 9 రూపంలో ఒక 9 నెంబర్‌తోన ఇతను ఆ నెంబర్స్‌ని ఎంత పవర్‌ఫుల్ ఉందో తెలుసుకున్నాడండి. మీరు ఒక ఇంపార్టెంట్ వీఐపీ పర్సన్స్ వాళ్ళ వెహికల్స్‌కి 9, 8, 888, 777 అలాంటి నంబర్స్ మీరు చూస్తుంటారు. అరుదుగా చూస్తుంటారు. దాని యొక్క సీక్రెట్ మీకు తెలుసా అండి? తెలవకపోతే ఈ వీడియోని కంపల్సరీగా మీరు చూడండి. యూనివర్స్‌లో గూడా, నేచర్‌లో గూడా ఒక 9 అనే నంబర్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటో మీకు రివీల్ చేస్తున్నా. మీకు ఆ సీక్రెట్ అయితే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో మీ జీవితాన్ని మీరు చాలా స్పీడ్‌గా మీరు మార్చుకుంటారండి. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సీక్రెట్ ఏందంటే 369 సీక్రెట్ కోడ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే యూనివర్స్‌కి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్‌ని కనుక్కున్న శాస్త్రవేత్త పేరు, సైంటిస్ట్ పేరు నికోలా టెస్లా. ఇతను ఈ 369 అనేది 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ అంటే 18 వస్తుంది. 18 ప్లస్ 1 18 అంటే 1 ప్లస్ 8 9 అంటే 9 అనే నెంబర్‌కి ఎంత పవరో ఈరోజు మీకు వివరిస్తాను. అందుకోటి మీరు మీ ఫింగర్‌లో చూసినా గూడా 9 అని ఉంటుందండి. మీ ఫింగర్‌లో, యూనివర్స్‌లో. అదే విధంగా నేచర్‌లో కూడా మనము పొద్దుతిరుగుడు ఫ్లవర్‌లో గూడా మనకు 9 అనే నంబర్ ఎక్కువ. దాన్ని గోల్డెన్ రేషియో అని అంటారు. గోల్డెన్ రేషియోలో కనిపిస్తుంటాయి. కొన్ని చెట్లు ఉంటాయి. కొన్ని పురుగులు ఉంటాయి. అవి మనకు, మనకు గోల్డెన్ రేషియోని ఒక 9 రూపంలో కనిపిస్తుంటాయి. అదే విధంగా గోల్డెన్ రేషియోలో గూడా మన శరీరంలో గూడా కొన్ని అవయవాలు ఉంటాయి. సముద్రంలో ఉంటాయి. చెట్లలో ఉంటాయి. ఫింగర్‌లో ఉంటాయి. ఆ విధంగా ఇతను చేసిన పరిశోధనలో ప్రతి ఒక్క వస్తువు పైన గాని, నేచర్ పైన గాని, గాలి పైన గాని ప్రతి దానిపైన కాలాన్ని కూడా అతను పరిశోధనలు చేశాడండి. కాలాన్ని తెలుసుకుంటే టెన్స్‌లో కూడా మనము గ్రామర్స్‌లో కూడా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని గ్రామర్‌ని యూజ్ చేస్తాం. దాంట్లో కూడా మనకొచ్చేది అదే అండి. 369 వస్తుంది. అదే విధంగా చాలా మందికి న్యూట్రాన్స్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే మీరు ఇవే కనిపిస్తాయి. 369 అనేది కనిపిస్తుంటాయండి. మీరు ఈ 369 మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని ఎలా చేయాలంటే ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ 369 టెక్నిక్. ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అదే విధంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే కంపల్సరీగా ఈ టెక్నిక్ మీరు ఫాలో అయ్యి చూడండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక యెల్లో కలర్ పేపర్ తీసుకోవాలి. ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోవాలి. దాన్ని మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక రౌండ్ సర్కిల్ అనేది గీసుకోవాలి. ఆ సౌ ఒక రౌండ్ సర్కిల్ గీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు నంబరింగ్ చేసుకోవాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నంబరింగ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కనెక్ట్ ఏం చేయాలి? 3 to 6ని కనెక్ట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత 6 to 9ని కనెక్ట్ చేయాలి. దెన్ 9 to 6ని కనెక్ట్ చేయాలి. ఇట్లా కనెక్ట్ చేసిన తర్వాత
మీకు ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఒక ట్రయాంగిల్ అయిపోయింది. దాని తర్వాత 1 to 4ని కనెక్ట్ చేయాలి. 4 to 7 కనెక్ట్ చేయాలి. దాని తర్వాత 7 to 1ని కనెక్ట్ చేయాలి. అక్కడ కూడా మీకు ఒక ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా 2 to 5ని కనెక్ట్ చేయాలి. 5 to 8ని కనెక్ట్ చేయాలి. దీని తర్వాత 8 to 2ను కనెక్ట్ చేయాలి. అలా చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఇన్ ద మిడ్ రైట్ డౌన్ యువర్ ఇంటెన్షన్. అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో మీరు ఏం చేస్తారంటే ఈ మిడిల్ ఉంటుంది, ఈ మిడిల్ భాగంలో మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో మీరు అక్కడ రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్కి వెళ్ళి మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని మీరు కావాలనుకుంటున్నారా, లేక మీకు పిల్లలు సంతానం కావాలనుకుంటున్నారా, లేదా మీకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా మంచి పోస్ట్ కావాలనుకుంటున్నారా, లేదా మీకు వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా మీ జీవితంలో ఏం కావాలన్నా మీరు అక్కడ మీరు రాసుకోవాలి. రాసేటప్పుడు ఫీల్ అయ్యి ఇమోషన్ ఇంటెన్షన్తోన కలిగి ఉండాలి. అప్పుడే ఆ మేనిఫెస్టేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే మేక్ షూర్ ఇట్ ఈస్ ద ప్రజెంట్ టెన్స్. అంటే మీరు ప్రజెంట్గా మీతో ఉన్నట్టు రాయాలి. మేక్ షూర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్ యాజ్ ఇట్స్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్స్. అంటే ఆ వస్తువు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు లైఫ్ పార్ట్నర్ గురించి మీరు ప్రయత్నాలు చేస్తుంటే మీకు మంచి మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్ మీతో ఉంది అని మీరు విజువలైజ్ చేసుకోవాలి. అంటే మీరు అనుకోవాలి. లేదా మీ కెరీర్ పట్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆ కెరీర్ బాగుందని మీరు ఊహించుకోవాలి. లేదా మీకు మంచి జాబ్ కావాలి, లేకుంటే మీకు స్ట్రక్డ్ మనీ ఉందా, డబ్బు మీరు సంపాదిస్తున్న డబ్బు మీ ఇంట్లో ఆగట్లేదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ డబ్బు మీరు అనుకున్నట్టు సేవింగ్ అవుతున్నానని ఫీల్ కావాలి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దాన్ని ఫీల్ కావాలి. ఫీల్ అయిన తర్వాత దానికి నమ్మాలి. బిలీవ్ ఇట్స్. అంటే బిలీవ్ అనేది ఒక అయస్కాంతం లాంటిది. మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లా అనేది ఒకటే ఒక సూత్రం. మీ మైండ్ లో మీరు ఏదైతే మీరు చూస్తారో అదే మీరు ఫిజికల్ గా చూస్తారు. అందుకని మీ మైండ్ ని మీరు ఒప్పించాలి. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే విజువలైజ్ ఫర్ 60 seconds ఫర్ 3 days. అంటే మీరు ఏం చేస్తారంటే మీరు విజువలైజేషన్ అంటే మీకు ఏదైతే మీరు సాధించాలి అనుకుంటున్నారో అది మీ మైండ్లో విజువలైజ్ చేయాలి. అంటే 31 నిమిషం 60 seconds మీరు విజువలైజ్ చేయాలి. అది ఎన్ని రోజులు చేయాలి సార్ అంటే 3 days ఆర్ 9 days యా 108 daysని మీరు ఈ టెక్నిక్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకున్నారు కదా, ఎల్లో కలర్ పేపర్ పైన మీరు ఏం చేస్తారు, ఉదయం మధ్యాహ్నం ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ అంటే ఆ టైంకి మీరు మ్యాచింగ్ చేయాలి. అంటే ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 times రాయాలి. లేక మార్నింగ్ 6 o'clock లేదా ఈవినింగ్ 6 o'clock 6 times రాయాలి. అదేవిధంగా మీరు నైట్ 9 o'clock 9 times రాయాలి. ఈ టైం అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. చాలా జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. ఆ టైంలో మీరు ఏం రాయాలంటే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అది ఆల్రెడీ మీరు జరిగిపోయినట్టు మీరు రాసుకోవాలి. ఎన్ని రోజులు రాయాలి సార్ అంటే ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 3 o'clock కానీ లేదా మార్నింగ్ 6 o'clock కానీ మళ్ళా నైట్ 9 o'clock ఈ టైంని ఇది మీరు ఫాలో అవ్వాలి. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది మీరు రాయాలి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా ఎన్ని రోజులు రాయాలి, ఒక డైరీని పెట్టుకుని ఆ డైరీని కంటిన్యూషన్గా మీరు మేనిఫెస్టేషన్ అయినంత వరకు మీరు రాస్తూ ఉండాలి. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. మీకు అన్ని నొప్పులకు జండు బాంబులాగా అన్ని సమస్యలకు, అన్ని ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. మీకు ఏ ప్రాబ్లమ్ అయినా ఉందనుకుంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి 369 గురించి ఇంకా డెప్త్‌గా మీరు నేర్చుకోవాలంటే రేపు డిసెంబర్ 2కు జరగబోయే మ్యాజికల్ మనీ మ్యాగ్నెట్ క్లాస్‌కి అటెండ్ కండి. మీ జీవితాన్ని మార్చుకోండి. థాంక్ యూ. జై హింద్.